ఏపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో అధ్వానమైన రోడ్ల పరిస్థితి గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వివరాలకు వెళ్తే వికారాబాద్ జిల్లాలోని ప్రధాన రోడ్లు ముఖ్యంగా వికారాబాద్ నుంచి తాండూరు, వికారాబాద్ పరిగి, సిద్దలూరు నుంచి తంగడపల్లి మీదుగా హైదరాబాద్ రోడ్, తాండూరు నుంచి కొడంగల్, తాండూరు నుంచి చించోలి మార్గం, తాండూరు నుంచి మర్పల్లి, మోమిన్పేట్ మార్గం ఇలా జిల్లాలోని అనేక ముఖ్యమైన రహదారుల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీనికి తోడు గతంలో ఈ రోడ్లను వేయించిన అధికారులు, నాయకులు కమిషన్లు ఇవ్వడం కోసం కాంట్రాక్టర్లు నాణ్యత లేని రోడ్లు వేసిన కారణంగా అవి 1 లేదా 2 సంవత్సరాలనే పూర్తిగా ప్రయాణాలు కనుగుణంగా లేకుండా తయారవుతున్నాయి. కాబట్టి ప్రజా అవసరాల నిమిత్తం రోడ్డు మార్గాన్ని మీ ఆధ్వర్యంలో సమగ్రంగా పరిశీలించి ఎవరైతే ఇలాంటి రోడ్డు వేశారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి, నవీన్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ విజయరాజ్, జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ సాయి భుజంగారెడ్డి, జెడ్పీ ఇన్ఛార్జ్ బీజేపీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, జి శివరాజ్, సుధాకర్, ఆచారి, రవీందర్ రెడ్డి, మల్లేశం, వికారాబాద్ రూరల్ అధ్యక్షులు శివరాజ్ గౌడ్, మోమిన్పేట్ మండల అధ్యక్షులు ఆశిరెడ్డి, బంట్వారం మండల అధ్యక్షులు మహేష్, గోపాల్, ప్రధాన కార్యదర్శి రాజు, ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, బూత్ ప్రెసిడెంట్ ఆనందం, బూత్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి, బూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, బూత్ ప్రెసిడెంట్ జగదీష్, రాఘవేందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, జగదీష్, కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.